శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కదిరికి చెందిన షబానా అనే మహిళ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరింది. శిశువు బరువు 4 కిలోలకు పైగా ఉందని గుర్తించిన వైద్యులు సాంకేతిక పరికరాలను వినియోగించిన సురక్షితంగా సాధారణ కాన్పు చేశారు. డాక్టర్లు రిషిత, ప్రత్యూష నర్సులు 3 గంటలు శ్రమించి సాధారణ కాన్పును విజయవంతం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఆధునిక పరికరాలతో నిపుణులైన వైద్యుల చేత క్లిష్టమైన కేసులకైనా సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న పలు హోటల్లో విస్తృతంగా తనిఖీలు చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని బాలాజీ గోబీ సెంటర్, సరిగమ, పిఎన్ఆర్ కిచెన్లో కాలం చెల్లిన మాంసం, నాసిరకం వంట నూనె, దుర్వాసన గోబీలను అధికారులు గుర్తించారు. అనంతరం పలు హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యమే తమ లక్ష్యమని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ దేవరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లిమా అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వెంకటాపురంలోని టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయి. పద్మనాభనగర్లో నిర్మించిన ఇళ్లకు స్థానిక ఎమ్మెల్యే గణబాబు లబ్ధిదారులకు ఇంటి తాళాలిచ్చి గృహప్రవేశాలు చేయించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు ఇవ్వవలసిన టిడ్కో ఇళ్లు ఆలస్యమయ్యాయని సీఎం చంద్రబాబు ఆదేశాలతో త్వరితగతిన పనులు పూర్తి చేసి సుమారు 12 బ్లాకుల్లో 816 ఇళ్లను లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాలనీ వాసులకు త్వరలో బస్ సౌకర్యం, కమ్యూనిటీ హాలు కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ గ్రామ శివార్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పొలాల్లో కోసి ఆరబెట్టిన దాదాపు 20 ఎకరాల మొక్కజొన్న పంటకు ఒక్కసారిగా మంటలు చెలరేగి పంట మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎండ తీవ్రతకు తోడు ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో మంటలు క్షణాల్లో ఇతర పొలాలకు వ్యాపించాయి. మంటలను గమనించిన రైతులు, స్థానికులు వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ గాలుల ధాటికి మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో భారీగా పంట నష్టం జరిగిందని ఆవేదన చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కళ్ల ముందే చేతికొచ్చిన పంట బూడిదవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేని కట్టడాలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం మరియు ఘర్షణ జరిగింది. బస్టాండ్ సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ వివాదం వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో బస్టాండ్ నిర్మాణం అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట తూమ్కుంటలోని పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. యుద్ధం నేపథ్యంలో డీజిల్, పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న భయాందోళనతో కొంతమంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. తగినంత స్టాక్ ఉన్నా కూడా పెట్రోల్ బంకులు మూతవేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు కలెక్టర్ మను అన్నారు. వాహనదారులను దృష్టిలో ఉంచుకుని తగిన మోతాదులో పెట్రోల్ అందజేయాలని సూచించారు. కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణకు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందులకు చెందిన లావిచార్ది సాయి భాస్కర్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. మధ్యాహ్నం సిఐ శ్రీరామ్ ఎదుట హాజరైన అంబటి రాంబాబును సుమారు 2 గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం చంద్రబాబును విమర్శించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా తనపై 36 కేసులు నమోదు చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసు మినహా మిగిలిన కేసులన్నింటినీ సాక్ష్యాధారాలతో పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే తనపై వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇలాంటి చర్యలకు తాము భయపడే పరిస్థితిలో లేమని అంబటి స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాడ కార్యాలయం వద్ద జనసేన, టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రాపర్తి చెరువులో త్రవ్వుతున్న మట్టిని ఇటుక బట్టీలకు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైతులు, ఇటుక బట్టి యజమానులు పాడ కార్యాలయానికి వచ్చారు. నిన్న వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ రాపర్తి చెరువును పరిశీలించి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేడు వైసీపీ కూటమి నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర ఆరోపణలతో కాదు, మీరే దోచుకుంటున్నారంటూ ఇరు పార్టీ సభ్యులు ప్రత్యారోపణలు చేసుకున్నారు.